సాదిక్ గారు నమస్తేనండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. అంటే ఈడీ అరెస్ట్ చేస్తే అంటే సంక్రాంతికి కొత్త అల్లుడిని పిలుచుకున్నట్టే అని అన్నట్టు చాలామంది బయట జనాలు కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈడీ అరెస్ట్ చేస్తే అలానే ఉంటుందా అండి కేటీఆర్ గారిని? అంటే ఇంత తొందరగా అరెస్ట్ చేయకపోవచ్చమ్మా ఫస్ట్ టైమే. ఎందుకంటే ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే మామూలుగా ఈ అరెస్ట్కి సంబంధించి ఈ సాక్షులను మార్చవచ్చు లేదా సాక్షులను ప్రభావితం చేయవచ్చు అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే వీళ్ళు విచారణను పూర్తయ్యే వరకు విచారణను వేగవంతం చేయడానికి కావలసిన సహకారం కాబట్టి అరెస్ట్ చేసినట్లయితే సాక్షులను తారుమారు చేయకుండా ఉంటారు. కావలసినటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. కస్టడీకి అంటే పోలీస్ కస్టడీకి కోరొచ్చు. పోలీస్ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీ నుండి పోలీస్ కస్టడీ కోరుకొని పూర్తి విచారణను వేగవంతం చేయడానికి అరెస్ట్ చేస్తారు తప్ప పౌరుల యొక్క హక్కులను ఏమాత్రం రక్షణ భంగం కలిగించొద్దని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రాథమికంగా మీరు చూసినట్లయితే కవిత కేసులో కూడా ఫస్ట్ 2 సార్లు పిలిచినప్పుడు ఈడీ అరెస్ట్ చేయలేదు. ఒకటోసారి చూసింది, రెండోసారి చూసింది, ఇంకా దానికి కావాల్సినటువంటి విషయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా సరి చేసుకుంది. ఇప్పుడు ఇదే సమయంలో అరెస్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో ఏం జరిగిందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా అని ఉంటుంది. ఈ మనం ఏంటంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఎప్పుడైతే మారుస్తూ ఉంటాం తగినటువంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలక్షన్ కోడ్లో జరిగింది కాబట్టి ఇంకా చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఇంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వై దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ వెన్ ఇట్ ఈస్ అకర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా ఈయనే దాన్ని దాటి వచ్చాడు అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ అనుమతులు ఇచ్చారా అవి కూడా పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. ఆయన అసలు అప్లికేషన్ పెట్టుకున్నాడా, మరి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎట్లా ఎక్స్చేంజ్ చేశారు, విదేశీ మారక ద్రవ్యాన్ని నాకేం తెలుసు, అది అధికారులు చేయాలని సింపుల్ గా చెప్పేస్తారు. కానీ ఈయన ఏమన్నాడంటే నేను కర్తను, నేను కర్మను, నేను క్రియను అని ఏదైతే ఎన్లైటన్ చేసుకున్నాడో అందుకోసం మీడియాలో ఈ మహానుభావులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే అంతకుముందు మోడీ ఈడీ బోడీ అన్నారు కదండి. అదే అంటే మీడియాలో మీరు అన్నట్టు కొంచెం భాషని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసింది. అంతకుముందు ఈడీ లేదు, బోడీ లేదు, మోడీ లేదు అని అన్నారు. అంటే ఇప్పుడు లొట్ట పీస్ అంటున్నారు. అంటే ఇలాంటి భాషను కూడా మనం ఎలా చూడాలండి? ఖచ్చితంగా ఇది చాలా తప్పం. అది ఏం చేసిందంటే కేసీఆర్ ఒక ముక్క పెట్టిపోయిండు, ఓ విత్తనం నాటి ఆయన విత్తనం వేసేసరికి అందరూ కూడా అరే కేసీఆర్ లాగా మాట్లాడితే బాగుంటదేమో అని అనుకున్నారు. కానీ అది ఉద్యమ సమయంలో ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి ఆ భాషను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కానీ ఉద్యమం తర్వాత కూడా మనము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ భాషను మనం ఏర్పాటు చేసుకోవడం చాలా విచారక. ఎందుకంటే మాట్లాడే ప్రక్రియలో భాషని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఓహో రాజకీయ నాయకుల భాషగా ఇప్పుడు మనం ఎవరైనా తిట్టుకున్నాం అనుకోండి, ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ పొలిటిక్స్, అంటే ఇది రాజకీయ నాయకుల భాష అనేటువంటి, లేకపోతే రేపు ఏదైనా డిక్షనరీ వస్తుందేమో నాకు చెప్పలేము. కానీ దిస్ ఈస్ ద డిక్షనరీ. లొట్ట పీస్ అంటే చాలా మంది తెలియదు కదా అమ్మ. ఇప్పుడు చాలా సార్లు కోర్టు అడిగింది అన్నట్టు, చాలా న్యాయవాదులను కూడా అడిగింది లొట్ట పీస్ అంటే ఏంటిదో కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే న్యాయమూర్తులు అడిగారు వాట్ ఈస్ దిస్ లొట్ట పీస్ అని. అంటే హౌ ఇట్ కెన్ సే దట్ అని అడిగారు. అంటే వీళ్ళు ఏ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారమ్మా, ఏ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నారు? నిజంగా మరి చదువుకున్న వాళ్ళు అమెరికాలో చదువుకున్న వాళ్ళు, భాష తెలవని వాళ్ళు కాదు కదా. ఇది చాలా దురదృష్టకరం అమ్మా, చాలా దురదృష్టకరం. మనం తెలంగాణలో మనము ఇట్లనే ఉంటది కావచ్చు తెలంగాణ భాష అనుకుంటే, ఇలా ఇంకా పొలిటిక్స్ ఇట్లనే ఉంటారు అనుకుంటే కానీ పిల్లలు కూడా రేపు మాట్లాడే భాష నేను కేటీఆర్ నేనంటే ఏం తప్పైంది అని అనుకుంటే చాలా దురదృష్టకరం అవుతుంది. అందుకోసం భాష తప్పు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు వీడు ముఖ్యమంత్రిని గౌరవించుకోవడం. ఇప్పుడు ఒక చైర్ షుడ్ బి రెస్పెక్టెడ్. వీఆర్ నన్ ఆఫ్ ది బిజినెస్ విత్ హూ ఈజ్ ఇన్ ద చైర్.
ఇప్పుడు ఆ చైర్ లో ఎవరు కూర్చున్నారు అనేది నన్ ఆఫ్ బిజినెస్. ఆ చైర్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఆ చైర్ దిగిన తర్వాత మనం ఏమని చేయొచ్చు, చైర్ షుడ్ బి రెస్పెక్టెడ్ అని డెమోక్రసీలో అంటాం. దట్ చైర్ షుడ్ బి రెస్పెక్టెడ్ అంటే ప్రజాస్వామ్యంలో ఆ కుర్చీని మనం గౌరవించాల్సి ఉంటుంది. ఆ కుర్చీని మనం గౌరవించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. అది ప్రతిపక్ష సభ్యులైనా సంయమనంగా ఉండాలి, అధికార పార్టీ వాళ్ళైనా సంయమనం, ముఖ్యమంత్రి కూడా సంయమనంగా ఉండాలి, ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా సంయమనం. నేను ప్రతిపక్ష హోదా సభ్యుని నేను అసెంబ్లీకే రాననే ఒక సాంప్రదాయం కానివ్వండి, భాష కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇంకా ఈ విషయంలోకి వచ్చినప్పుడు ఈడీ ఏం చేస్తుందంటమ్మా, వాట్ ఆర్ ది రెగ్యులేషన్స్, ఈ ఫెరా యాక్ట్ లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్, యాక్చువల్ గా ఇంటెన్షన్ ఏముండే. ఇప్పుడు ఈ ఈడీ ఏం చేస్తుందంటే ఆర్థిక పరమైన నేరాలను విచారిస్తుంది. ఆర్థిక పరంగా ఎంత జరిగింది, ఎంత పోయింది, అంతేకాకుండా ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వచ్చాయి కదా, ఇది క్విడ్ ప్రోకు సంబంధించిందా, వీళ్ళు ఎవరెవరు ఇచ్చారు, అది ఎందుకు వచ్చింది అనేది ఈ రెండు అంశాలను తీసుకొని ముందుకెళ్తుంది. ఈ రెండు అంశాలను ముందుకు తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు ఏమైనా భవిష్యత్తులో ఈ సాక్ష్యాధారాలను చెడగొట్టవచ్చు, బెదిరించవచ్చు, అదృశ్యం చేయవచ్చు, కనిపించకుండా చేయవచ్చు అని భావిస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేస్తారంటే అట్లా భావించి విచారణ కొనసాగి ఆ విచారణ పూర్తయ్యే వరకు, అది 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, ఆ విచారణ పూర్తయ్యే వరకు వాళ్ళను తమ అదుపులో ఉంచు. అది అరెస్ట్. అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమి కాదు, వాళ్ళు కస్టడీలో ఉంటారు, కస్టడీలో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఉంటాయి. కవిత గారు ఇప్పుడు 8 నెలలు ఉన్నారు, 8 నెలలు ఉన్నారు, ఏం జరిగింది, మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, ఎమ్మెల్సీగా ఉంటున్నారు కదా. అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులు ఏదో స్వాతంత్ర సమరం గురించో, ప్రజల గురించో, ప్రజా ఉద్యమాల గురించో, లేకపోతే ఏదో వాళ్ళు ఫ్రీడమ్ ఫైట్ లాగా, లేకపోతే ఆ రోజు స్వాతంత్రోద్యమం జరిగినట్టు ప్రజల పక్షాన నిలబడి చేసినట్టు పోరాటాలు అనుకుంటే తప్పమ్మా, అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. సాదిక్ గారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక విమర్శలు కూడా మనకి ప్రజల నుంచి వస్తున్నది ఏంటంటే, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ప్రజల్ని దృష్టి మరలుస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఈ కేసుని అడ్డం పెట్టుకొని మేము తెలంగాణ వాదులు, మమ్మల్ని ఇలా చేశారు అంటే నేను ఒక భగత్ సింగ్, నేను ఒక మహావీరుడిని, అలాంటివి క్రియేట్ చేయాలి అని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల మీద ఇలాంటి విషయాలు క్రియేట్ చేసే ఫోకస్ పెడుతున్నట్టు కూడా మనకి ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఈ కేసు ఏంటి, నేను చూసుకుంటాను, నా మీద వచ్చే ఎలిగేషన్స్ అన్నట్టు వీళ్ళ బిహేవియర్ లేదు. అంటే ఇప్పుడు 144 సెక్షన్ పెట్టడం కానీ, ఇంతమంది పోలీస్ బందోబస్తులు కానీ, అంటే తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని కొంచెం పీపుల్స్ని కూడా రెచ్చగొట్టినట్టు అనిపిస్తోందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తే వాళ్ళు ఫేస్ చేయాలి, మేము చూసుకుంటాము అని చెప్పాలి. కానీ ఇదంతా ప్రజలకి ఆపాదిచ్చేస్తే ఎలాగా? వాళ్ళు అంటే 10 ఏళ్ళు ఉన్నారు, ఏం అక్రమాలు అన్యాయాలు ఏంటి అన్నది కోర్టు దృష్టికి వదిలేయాలి. అంతేకాని వీళ్ళు ప్రజల మీద రుద్దేసి ప్రజల్ని రెచ్చగొడితే ఎంతవరకు కరెక్ట్? ప్రజలు విజ్ఞుల, ప్రజలు మీరు అనుకున్నట్టు వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోరు. కాకపోతే కొంతమంది కార్యకర్తలు ఉంటారు కదా, ఆ కార్యకర్తలకు ఏం పని అంటే ఇదే పని ఉంటుంది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు అంటే వాళ్ళ డెఫినేషన్ ఇచ్చారనుకున్నట్టు. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు అంటే ఈ పనులే చేయాలి, పొద్దుగాలు లేస్తే సాయంత్రం వరకు. యాక్చువల్ గానైతే రాజకీయం అనేది డెఫినేషన్ వేరు, రాజకీయ పార్టీ డెఫినేషన్ వేరు, రాజకీయ పార్టీ కార్యకర్తల డెఫినేషన్ వేరు. కానీ అవన్నీ మారిపోయి రాజకీయాలు చేసేది మంచి కొరకు చేయాలి, రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రజలకి వైపు నిలబడి పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కార్యకర్తలు ఎక్కడ ఉంటారమ్మా, కార్యకర్తలు నాయకుల చుట్టూ, నాయకుడు ఎక్కడ ఉంటాడమ్మా, నాయకుని చుట్టూ 20 మంది కార్యకర్తలు ఉన్నారని ఏ పొలిటికల్ పార్టీకి చెప్పారు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల వైపు ఉన్నది. ఇదేం రాజకీయమో అర్థం కాదు, కానీ ఇది జరిగిపోయింది. ఇది ఒక సాంప్రదాయంగా ఉంది. ఒక పార్టీని గుర్తించాలి, ఒక నాయకుని గుర్తించాలంటే ఒక 20-30 మంది ఆయన ఎంబడి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మారిపోయిన ఈ సంక్షోభంలో, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మనం అనుకున్నట్టు అంత పట్టించుకోరా. ప్రజలు తమకు తాము గుర్తించలేనంత వర్తమానంలో మునిగిపోయి వాళ్ళకి ఇవన్నీ పట్టించుకొని ఈయనేదో అరెస్ట్ అయితే వాళ్ళేదో బంద్ చేయాలి, వాళ్ళేదో అన్నం తినకుండా ఉండాలి, వీళ్ళేదో వండుకోకుండా ఉండాలి, లేకపోతే వాళ్ళేదో నిరసన ప్రకటన, ఏమీ లేదా, ఏదో న్యూస్ కొంతసేపు చూసేస్తారు. కాబట్టి ప్రజల్ని విజ్డమ్, ప్రజల్ని చేయలేరు.
కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత ఓవర్ చేస్తున్నారు అనే విషయం మాత్రం వస్తుంది. రైట్. కొద్దిగా ఎక్స్ట్రీమ్ గా చేస్తున్నారు.